దేవుడు స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ఈరోజు మనందరం కూడా ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించిన దేవాది దేవుడికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లిస్తున్నాము. ప్రభునందు ప్రేమవలరా ఇంతవరకు పాటల్లోనూ ఆరాధనలోనూ ప్రభు నామాన్ని మహిమపరచాము. ఇప్పుడు దేవుని వాక్యం మనందరం కూడా జాగ్రత్తగా విందాము. దేవుని వాక్యము లోకసువార్త 21వ అధ్యాయము 36 ఒక అద్భుతమైన మాట మనం చదువుకుంటూ ఉన్నాము. లోకసువార్త 21వ అధ్యాయం 36 మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రిమోలరా, కాబట్టి మీరు జరగబోటి వీటెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగలవరగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఇంతవరకు మా మధ్యలో ఉన్నారు. ఈ లేఖన ధరకు నిమిషాలు మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం ఒకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రేమవలరా, ప్రార్థన గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థన మనల్ని శక్తిమంతులుగా నిలబెడుతుంది. ప్రార్థన మనం ఎలా నిలబడుతుందండి? దేవుని ఎదుట ఎలా నిలబడుతుంది? శక్తిమంతులుగా నిలబడుతుంది. అయితే ప్రార్థన చేయకపోతే కలిగే నష్టం ఏంటంటే పాపం మనల్ని చుట్టుకుంటుంది. ప్రార్థన చేయకపోతే దేవుని చేత నడిపింపబడము. ప్రార్థన చేయకపోతే మనం వరదలేము. ప్రార్థన చేయకపోతే క్షేమంగా ఉండలేము. ప్రార్థన చేయకపోతే శోధన నుంచి తప్పించుకోలేము. ప్రార్థనే మన ఆయుధం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ద్వారానే ఏదైనా చేయగలుగుతాం. అయితే ఈ దినాన్ని ఒక మాట మీకు ఏంటంటే, ప్రార్థనలో ఏముండాలి? ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రార్థనలో ఏముండాలి? హలో, విన్నారా? ప్రార్థనలో ఏముండాలంటే, ఒకటి, ప్రార్థనలో ఉండవలసింది విశ్వాసము. ప్రార్థనలో ఉండవలసింది ఏంటండి? విశ్వాసము. ఒక మాట చదువుకుందాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. 11:24 వచనంలో ఒక అద్భుతమైన మాట ఉన్నదండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. చూడండి, అప్పుడు అది మీకు కలిగినని మీతో చెప్తున్నాను. హల్లెలూయా. చెప్దాం ఒకసారి హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రేమ వల్ల ప్రార్థనలు ఉండవలసింది ఏంటంటే విశ్వాసము. ఏముండాలండి? విశ్వాసము. ప్రార్థనలో చాలామంది ప్రార్థిస్తారు, కానీ అది జరుగుతుందా లేదా, అవుతుందా లేదా, ఇది దేవునికి సాధ్యమైన, మనకి అసాధ్యం కానీ దేవునికి సాధ్యమే అంటావా? డౌట్తో మనం ప్రార్థన చేస్తామని. దేవుడు ఏమంటున్నాడు? పొంది ఉన్నామని ఏమంటున్నాడు? నమ్మమంటున్నాడు. అంతే. పొంది ఉన్నామని నమ్మేవాళ్ళు అంతే. అది జరుగుతుందా జరగదని అనవసరం. దేవుడి దగ్గర పొంది ఉన్నామని నమ్మేస్తే కంపల్సరిగా 100 106 జరిగి తీరుతుంది అంతే. హల్లెలూయా. అది మన నమ్మకం మీద ఆధారపడి ఉన్నది. దీని మీద ఆధారపడి ఉన్నదండి? మన నమ్మకం మీద ఆధారపడి ఉన్నది. ఈ రోజుల్లో చాలా కార్యాలు మనం చూడలేకపోతున్నాం. కారణం అంటే నమ్మకం తక్కువైపోతుంది. విశ్వాసం ఉంటలేదు ప్రార్థనలో. ప్రార్థన చేస్తున్నాం కానీ నమ్ముతలేదు ఇది జరుగుతుందా లేదా. నా ఇష్టంలో జరగదులేండి, మా ఇష్టంలో జరగలేదులేండి అంటారు కొంతమంది. ఎవరి ఇష్టంలో చేయడానికి ఆయన స్వార్థపరుడా? అమ్మా, ఆయన అందరిని ఒకేలాగా చూస్తాడు. ఆయన అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి కాదండి, అందరినీ ఒక్కలాగే. ఆయనలో స్వార్థం లేదు, ఆయనలో అసూయ లేదు. మనలోనే ఉన్నది కాబట్టి మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. ప్రార్థనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఒక రోగి ఉన్నది అనుకోండి, ఆ రోగి స్వస్థత పొందాలంటే ప్రార్థించేవాడు నాకు ఉండాలి,
ప్రార్థన పొందుకున్న ఆ రోగి కూడా ఉండాలి. అలా ఉంటేనే అద్భుతం జరుగుతుంది. అర్థం కాలేదండి? ఒకరోజు యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళారండి. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇల్లంతా నిండిపోయింది. ఇల్లు రూము నిండిపోయింది, వాకలంతా నిండిపోయింది. 4 వ్యక్తులు ప్రయాణం చేసి వెళ్తున్నారు ఆ యేసు దగ్గరికి. వెళ్దంటే ఒక అతను మంచం మీద పడిపోయి మూలుగుతూ ఉన్నాడు. మంచంలో పడిపోయి పక్షవాతంతో మూలుగుతూ ఉన్నాడు. ఈ 4కి ఒక విశ్వాసం కలిగింది, ఈయన తీసుకెళ్తే బాగుంటుంది, యేసు దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది. ఈయన అనుకుంటున్నాడు, నన్ను ఎవరైనా మోసుకెళ్తే బాగుండేది, నేనన్నా వెళ్ళిపోయి యేసయ్యని ముట్టుకుంటే బాగైపోతాను అని ఈయన కూడా విశ్వాసం ఉన్నది. ఈయన ఎంతో ఆతృత పడుతున్నారని కుటుంబీకులు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు మాటలు వినుట కుటుంబీకులు వెళ్ళిపోయారు. ఆయన వదిలిన ఈయన ఎవరు మోసుకెళ్తారని ఆయన కుటుంబీకులు వదిలేశారు. కానీ ఆ 4 ప్రేమ వల్లరా ఆయన విశ్వాసం కూడా ఉన్నదండి. ఆ 4 విశ్వాసం ఉన్నది, పక్షవిగాల వారి విశ్వాసం కూడా ఉంది. కాబట్టే దేవుడు ఏం చేశాడంటే 4కి ప్రేరేపణ కలగజేశాడు. హల్లెలూయా. ఈ 4 మోసుకెళ్తే ప్రేమ వల్లరా ఇప్పుడు ఇల్లు కప్పితే యజమాని ఊరుకుంటారా? అసలు ఊరుకోరు. కానీ ఏం భయపడలేదండి. వాళ్ళు వచ్చినప్పుడు అంట వాకట కూడా స్థలం లేదంట. ఎక్కడ లేదంట అండి? వాకట కూడా స్థలం లేదంట అండి. వాకట కూడా స్థలం లేకపోతే ఇంటి కప్పు ఇప్పేసి మంచం పట్టినంత ఆ యొక్క ద్వారం తయారు చేసి ప్రేమలరా కింద దిగిస్తే ఏమన్నా తెలుసా? వారి శ్వాసం బట్టి హల్లెలూయా నీకు స్వస్థత కలుగుతుంది అన్నాడు. నిజంగా ప్రార్థించే వారికి శ్వాసం ఉండాలి, ప్రార్థన పొందుకున్న వారికి కూడా శ్వాసం ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది పలానా వాళ్ళు చెయ్యి ఎత్తనే ఆశీర్వాదం వస్తుంది, పలానా వాళ్ళు చెయ్యి ఎత్తనే స్వస్థత వస్తుంది, ఇదే ఆశ ఉండిపోయింది. అందుకే ఏ విషయంలో కూడా కార్యం చూడలేకపోతున్నాం. ఎంత ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుని కార్యము, దేవుడు అంటాడు పెద్ద ప్రార్థన చేయొద్దని అంటారు, కానీ చిన్న ప్రార్థన అయినా పెద్ద జవాబు ఇచ్చే దేవుడు మనది. అవునా లేదండి? చిన్న ప్రార్థన అయినా పెద్ద జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు. ప్రార్థన చేసినప్పుడు పొంది ఉన్నామని నమ్మకమే ఉండాలంతే. ఆ నమ్మకం లేదు చాలామందికి. ఒక ఆమె అంటండి ప్రేమ వల్లరా ఆవగింజ అంత విశ్వాసం ఉంటే కొండెలిపి సొందులో పడుతుందని చెప్తే, ఒక ఆమె నాకేంటి ఎప్పటి నుంచో మా తాత క్రైస్తవులు, మా అమ్మమ్మల క్రైస్తవులు, మేము క్రైస్తవులు, నాకు చాలా గొప్ప గుమ్మడికి అంత విశ్వాసం ఉంటుంది అని ప్రేమ వల్లరా అంత విశ్వాసంతో ఇంటికి వచ్చేసి ఇంటి ముందున్న బండ కొరకు ప్రార్థన చేస్తుందంట. 4 గంటల సేపు ప్రార్థన చేసిందంట అండి. 4 గంటల సేపు ప్రార్థన చేసి తలుపు తెరిస్తే బండ అక్కడే ఉంటే చూసి, నేను ముందే అనుకున్నాను ఈ బండ పోదని అనుకున్నాను. నేను ముందే అనుకున్నదంటే బండ పోదని. సరే ఆమె నమ్మకం ఎంత గొప్పదో చూడండి. అవునా కదండి? అసలు పోతుందని అన్ని 4 గంటలు అవసరమా చెప్పండి అమ్మా? ఒకవేళ 4 గంటలు ప్రార్థన చేస్తే ఎంత నమ్మకం ఉండాలి? లేదు. ఈ రోజులు అదే పోదని ముందే అనుకున్నదంట. ముందు అనుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభు ఆ బండం తీసేయి, ఆ బండం తొలగించు, ఆ బండం తొలగించు అని ప్రార్థన చేస్తుంది. ఎలా తొలగిస్తాడు? ముందు నాటిపోయింది పోదని. ప్రేమ మన విశ్వాసం ప్రార్థనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. యాకోబు పత్రిక 5:15 ఉన్నది, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందంట? స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఒకటి విశ్వాసం ఉండాలి. రెండోది ఏముండాలంటే ప్రేమ వల్లరా మరి 6 మాటలు ఉన్నాయి. ఒక్కో మాట చెప్పాలంటే అరగంట అయిపోద్ది, అందుకే చెప్పను. 6 మాటలు అరగంటలో చెప్పాలని ఆశ. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియమైన పిల్లరా, ఇక్కడ రెండోది ఏముండాలంటే నీతి కలిగి ఉండాలి. ప్రార్థనలో ఏముండాలంటే నీతి ఉండాలి. నీతి ఉండాలి. ఒకసారి సామెతల గ్రంథం 15:29 అండి. సామెతల గ్రంథము 15:29 రాయబడ్డది, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించెను. ఉందా అండి? 15:29 భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించాను. హల్లెలూయా. ఎవరు ప్రార్థన అంగీకరించానండి?
నీతిమంతులు ప్రార్థన అంటే ఎవరికైతే నీతి ఉంటుందో, దుర్నీతి కాకుండా నీతి అయితే ఎవరిలో ఉంటుందో వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మన ప్రార్థనలో విశ్వాసంతో పాటు నీతి ఉండాలి. ఏముండాలండి? నీతి ఉండాలి. అదే మొదటి పేతురుపత్రిక 3:12 కూడా ఏమన్నా తెలుసా అండి? మొదటి పేతురుపత్రిక 3:12 రాయబడ్డ మాట ఏమన్నా తెలుసా అండి? ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వాళ్ళ ప్రార్థన వైపు ఒగ్గి ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నీతిమంతులు, యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నదంటే నీతిమంతుల మీద ఉన్నది, నీతిని అనుసరించి వారి మీద ఉన్నది. దేవుని చెవులు కూడా వాళ్ళ ప్రార్థన వైపు ఒగ్గి ఉన్నది. ఎవరైతే ప్రార్థన చేస్తారా, నీతి కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారని చెవి ఒగ్గాడంట. ప్రియమైనవారా, మన ప్రార్థనలో ఏముండాలంటే నీతి ఉండాలి. ఒకటి విశ్వాసం ఉండాలి మన ప్రార్థనలో, రెండోది నీతి ఉండాలి, మూడోది ఏముండాలంటే ప్రియమైనవారా, మూడోది మన ప్రార్థనలో పాపములు ఒప్పుకుండేవారు ఉండాలి. ఏం ఒప్పుకోవాలంటే అండి? పాపాలు ఒప్పుకోవాలి. మొదటి యోహాను పత్రిక 1:9 అండి. మొదటి యోహాను పత్రిక 1:9 అండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రలుగా చెయ్యును. హల్లెలూయా. మూడోది ఏముండాలంటే మనం ఒప్పుకోను, మన పాపాలు ఒప్పుకోవడము. మార్నింగ్ లేచి సాయంత్రం వరకు మనం ఏమైనా చూపుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ ఎవరినైనా గాయపరిచామా, ఎవరినైనా ఆయాసపరిచామా, ఇవన్నీ మనం ఏం చేయాలంటే ప్రార్థనలో ఒప్పుకోవాలి. దేవా పలానా అనుకోకుండా నేను మాట అనేసాను అయ్యా, అనుకోకుండా ఏదో అనేసాను ప్రభా, మాట జారిపోయింది, దయతో నన్ను క్షమించండి. ప్రియమైనవారా, మోషే అంట ఇశ్రాయేల్ని కాని మాట అన్నాడంట. ఏమన్నాడండి? కాని మాట, పలకలేని మాట అన్నందుకే దేవదూత, ఆయన శవం దగ్గర దేవదూత దెయ్యం వచ్చి కొట్లాడుతున్నాయి, ఇది నా బాడీ నా బాడీ అని. మనం ఎన్ని కాని మాటలు అన్నామో, మన నోటంటే ఎన్ని మాటలు అర్థమైన మాటలు వస్తున్నాయో. అందుకే అర్థమైన మాటలు రాకుండా నీ పెదాలు కాసుకో అంటాడండి. అర్థమైన మాటలు రాకుండా నీ గొంతు కత్తి పెట్టుకో అంటున్నాడు దేవుడు. ఏం పెట్టుకోమంటున్నాడండి? కత్తి. కత్తి అంటే బైబిల్ వాక్యం పెట్టుకోండి. అర్థమైన మాటలు రాకుండా హృదయంలో వాక్యం పెట్టుకోండి. ప్రియమైనవారా, ఈ రోజుల్లో మనం ప్రార్థన చేస్తూ ఒప్పుకోవాలి. చాలామంది ఒప్పుకోరండి, కప్పుకుంటారు. చాలామంది ఒకళ్ళు ఎవరినైనా ప్రార్థన చేయమని అనుకోండి, ఎవరి పాపాలు వాళ్ళు ఒప్పుకోండి అంటే, ప్రభా మేము అందరం అంటారు. మళ్ళా నేను పాపం చేశానంటే ఏమంటారము, బాబాయ్ ఏం పాపం చేసేసిందో అంటారు, పక్కలు అంటారని. ఏమంటారు తెలుసా? మేము అందరమే పాపులమయ్యా ఏమంటారండి? అంటారు లేదండి. ఒప్పుకోండి అమ్మా, పాపాలు ఒప్పుకోండి అని గట్టిగా మేము పాస్టర్గా మేము చెప్తుంటే, మేము ఉపవాస ప్రార్థనకి వెళ్తూ ఉంటాం కదా, వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేయండి, సరి చేసుకోండి అంటే, ప్రభా మా అందరినీ సరి చేయండి ప్రభా, అందరి కోసం నీకెందుకు? అవునా లేదండి? ఎవరి కోసం వాళ్ళే ఇక్కడ ఉన్నారా? ఎవరి కోసం వారే సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి. ప్రార్థనలో ఒప్పుదల రావాలి. ఎవరేమి వింటున్నారని కాదు, ఆయన వింటున్నాడని ఒప్పుకోవాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఒప్పుకుంటూ ఉండాలి, ఎప్పుడు కూడా మనం పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే పాపం అనే లోకములో ఉన్నాము, పాపం అనే జీవితంలో ఉన్నాం. ప్రియమైనవారా, ఈ లోకంలో పాపం అంటుకోకుండా ఎప్పుడు కూడా మన పాపాన్ని ఒప్పుకుంటూ ఉండాలి. నేను ప్రియమైనవారా, ప్రతి రాత్రి కూడా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు కూడా ఒప్పుకుంటాను, ప్రభా ఈ రాత్రి ఆలస్యమైతే నువ్వు వచ్చేస్తే నేను ఎవరినన్నా బాధ పెట్టానమ్మో, నా నడక ద్వారా, నా చూపు ద్వారా, నా ఆలోచన ద్వారా నీకు ఆయాసం కలిగిందమ్మో, దయతో నన్ను క్షమించయ్యా. హల్లెలూయా. ఒప్పుకున్నవాడు ఏం పొందుతారు తెలుసా? కనికరింపబడతారు. హల్లెలూయా. ఒప్పుకున్నవారు ఏం చేస్తారండి? కనికరింపబడతారు. చాలామంది ఒప్పుకోరు, చాలామంది ఒప్పుకోకుంటే కప్పుకుంటారు. ప్రార్థనలో ఒప్పుదల ఉండాలండి. చేసినా చేయకపోయినా
చేసినా చేయకపోయినా, చూసినా చూడకపోయినా దేవుడు అప్పుడే మనల్ని కనికరిస్తాడండి. అప్పుడే మన పట్ల కృప చూపిస్తాడు. మన ప్రార్థనలో ఉండవలసింది విశ్వాసము, మన ప్రార్థనలో ఉండవలసిన నీతి, మన ప్రార్థనలో ఉండవలసింది ఒప్పుదలనుకోండి. ఒప్పుకోవాలి. ప్రభా నన్ను సరిచేయండి, నా మాటలు సరిచేయండి, నా చూపులు సరిచేయండి, నా నడక సరిచేయండి అంటే వీళ్ళు ఏమనుకుంటారో అలాగంటే అలా ప్రార్థన చేస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనుకోకూడదు. మనం హల్లెలూయా మనం ఒప్పుకుంటున్నాం. కొంతమంది ఒప్పుకుంటారు, నేను గాలినయ్యా, ధూళినయ్యా, దుమ్మునయ్యా. గాలి, ధూళి, దుమ్ము అవసరం లేదండి. హల్లెలూయా ఏమని ఒప్పుకోవాలంటే, ప్రభా నేను అవిధేయతగా ఎక్కడైనా జీవించినము, నీకు వ్యతిరేకంగా ఆయాస్కరంగా జీవించానము, ప్రభా నన్ను క్షమించయ్యా. దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు కదా, ప్రభా నేను పాపంలోనే పుట్టాను, పాపంలో నా తల్లి నన్ను గర్భం దాల్చిందయ్యా, నేను పాపునయ్యా అంటున్నాడండి. 51 కీర్తన భాగం 5వ వచనం. దావీదు చేస్తున్నాడు ప్రార్థన, నేను పాపంలో పుట్టాను. ఆయన ఎవరు? మహాచక్రవర్తి. అవునా కదండి? చక్రవర్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను, పాపంలో నా తల్లి గర్భం దాల్చిందయ్యా, నా ఎంత సుందరదేమవా నాయన అని ఎంతగా ప్రార్థన చేస్తున్నాడండి. ఒప్పుకుంటే ఏమైపోయిందో ఈ రోజుల్లో ఒప్పుదల లేదండి ప్రార్థనలో. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రేమ వల్లరా ఒప్పుకోవాలి. మూడోది, ఇతరులను మనం క్షమించాలి. ప్రార్థనలో క్షమాపణ ఉండాలి ఉండదండి? క్షమించకుండా మనం ప్రార్థన చేయకూడదంట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనం అండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ అధ్యాయం 14-15 వచనం చదవండి. 6వ అధ్యాయము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములు క్షమించబడును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు క్షమించడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరితో నిరోధంగా మాట్లాడమనుకోండి, వాళ్ళకి తప్పు లేకపోయినా ఏమనాలి తెలుసా? మమ్మల్ని క్షమించండి. హల్లెలూయా. క్షమించండి మనసే ఎవరికి ఉంటుందంటే క్రైస్తవులకే ఉంటుంది. హల్లెలూయా. ఉంటుందా ఉండదండి? ప్రియమైన బిడ్డలారా, మీ అందరికి తెలుసు, వరుసలో ఒక తండ్రిని, 2 పిల్లల్ని పెట్రోల్ పోసి కారులో తలబెట్టేశారు. భార్య ఏమన్నా తెలుసా? వాళ్ళని క్షమించండి అన్నది. హల్లెలూయా. ఏమన్నదండి? వాళ్ళని క్షమించండి. క్షమించే గుణం మనలోకి రావాలి. తప్పేది. వాళ్ళు శిక్షించండి అంటే వెంటనే ఆ ముందే ఉరి తీస్తారు. కానీ ఆమె ఏమి పెట్టిందంటే క్షమాపణ పెట్టింది. హల్లెలూయా చెప్పండి. ప్రవీణ్ గారు చచ్చిపోయారు. ప్రవీణ్ గారు చచ్చిపోలేదు, చంపేశారు. వాళ్ళ భార్య ఏమన్నది? ఎవరైతే చంపేశారు వాళ్ళని క్షమించండి. ఎంత క్షమాగుణం అండి. ఈరోజు మనకి ప్రేమ వల్ల చిన్నదానికి క్షమించము, పెద్దదానికి కూడా క్షమించము. నేను క్షమించమంటే క్షమించను, నేను క్షమించమంటే క్షమించను అంటాం మనం. ఆమె నన్ను అంత మాట అన్నదంటే నేను క్షమించమంటే చెప్పనమ్మా, క్షమించను అని మనం పట్టుకుంటాం. మనం వాళ్ళని క్షమిస్తేనే మన పరలోకున్న తండ్రి మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రేమ వల్ల యేసు ప్రభువుని ఎంతగా క్షమించారు. కొట్టినోళ్ళు క్షమించారు, తిట్టినోళ్ళు క్షమించారు, గడ్డం పిరికిన క్షమించారు, బట్టలు చించిన వాళ్ళు క్షమించాడు, కాండ్రించి ఉమ్మేసిన వాళ్ళని ఏం చేశాడండి? బల్లి పొట్టుతో పొడిచిన వాళ్ళని ఏం చేశాడండి? ఘోర పాపుల్ని మనల్ని ఏం చేశాడు చెప్పండి? క్షమించాడా లేదా? దొంగలను క్షమించాడు, వ్యభిచారులను క్షమించాడు. మీరు ప్రేమ వల్లరా మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే మొదటి వచనంలో ఒక ఆమె వ్యభిచారం చేత పట్టబడ్డది. వచ్చేసి అక్కడ పరిసరులు అంటున్నారు, అయ్యా మోషే ధర్మశాస్త్రం ఏమంటుందంటే రాళ్ళు రూపి సంపన్నది కదా అంటే, వీళ్ళు ఎవరు పాపం లేదు, వాళ్ళు మొదలు రాయండి అన్నారు. ఒక్కరు కూడా ఇవ్వకుండా పారిపోయారు. ఏదో రాశాడంట ప్రభు, ఏలుతో రాస్తే అందరూ ఒకరి వెనకాల ఒకరు పోయారంటండి.
ఆమెతో అన్నాడు, అమ్మా నేను నిన్ను శిక్షించ అంటే శిక్షించినట్టు ఏంటి? క్షమించేసిన అర్థము. నేను నిన్ను శిక్షించను, ఇంకా మీదట నువ్వు పాపం చేయగలడు. హల్లెలూయా. మన దేవుడు శిక్షించేవాడంటే ఈ లోకంలో ఎవరు కూడా నిలవలేరు. నిలవగలుగుతారండి? శిక్షిస్తే ఎవరైనా నిలవగలుగుతారా? ఒక్కళ్ళు కూడా ఉండరండి, పిట్ట పురుగు కూడా ఉండదు. అంటే చెప్పండి, అంతగా మనల్ని క్షమించాడు. హల్లెలూయా. అంతగా మనల్ని క్షమించాడండి. ఆమెను శిక్ష నుండి క్షమించాడు. అందుకే యేసుక్రీస్తున్న వారికి ఏ శిక్ష ఇది లేదని రోమపత్రిక 8:1 అన్నది. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదంటే ఏమీ లేదండి. శిక్షించేవాడు కాదండి, ఆయన క్షమించేవాడు. క్షమించేవాడు. ఆ గుణము కూడా మనలోకి రావాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నామంటే ఇతరులను క్షమించేవారుగా ఉండాలి మనము. అందుకే ప్రియమైన మత్తయి సువార్తలో రాయబడినది 5:23 నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు, బలి అర్పించేటప్పుడు నీ సహోదరుని మీద ఏదైనా విరోధంగా గుర్తొచ్చిన ఎడల నీ బలి అక్కడ విడిచిపెట్టి, నీ బలిని ఏం చేయాలంటే అండి, అప్పుడు బలి, ఇప్పుడు ప్రార్థన. అప్పుడు ఏంటండి, బలి అర్పించేవారు, కోళ్ళని బలి అర్పించేవారు, మేకలు బలి అర్పించేవారు, గొర్రెలను బలి అర్పించారు, పావురాల్ని, ఎడ్లని, ఈ అన్నట్లు బలి అర్పించేవారు. అప్పుడు బలి వేరే. ఇప్పుడు ఏంటంటే బలి అంటే ప్రార్థన. నువ్వు ప్రార్థించేటప్పుడు నీ సహోదరుడికి విరోధంగా ఏదైనా మాట్లాడమనుకోండి, ముందు ఏం చేయాలి? ప్రార్థన వదిలిపెట్టి, ప్రార్థన ఏం చేశానండి, వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని సహోదరుడి దగ్గరికి వెళ్ళిపోయి క్షమాపణ అడిగి, ఏమడగాలంట? క్షమాపణ అడిగి ప్రేమ వల్లరా అప్పుడు మరలా వచ్చి ప్రార్థన చేయాలంట. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ప్రేమ వల్లరా చాలా మంది మనుషులు ఏదో పెట్టుకుంటారు. కొంతమంది మాట్లాడుకోరండి. భార్య భర్తలు ఉన్నారని మాట్లాడుకోరండి. మాట్లాడుకోకుండా ప్రార్థన ఏమి దేవుడు ఆలకిస్తాడా? చెప్పండి. క్షమించుకుంటా ఆలకించలేడు. గొడవలు సహజంగా వస్తాయి భార్య భర్తల్లో, రావండి? చిన్న చిన్నగా ఏయో వస్తాయి, కానీ వాటిని బట్టి మనం క్షమించుకుంటూ ఉండకూడదు. భర్త ఏమన్నా అనుకోండి, ఏమండి నాలో ఏమైనా పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించాను. భార్య ఏమనాలంటే, ఏమండి నాలో చిన్న పొరపాటు నన్ను క్షమించాను. ఇద్దరు క్షమించుకున్నారు, అక్కడ ఏ గొడవ గోల ఉండడం. కొంతమంది చిన్నదానికి ఏం చేస్తారో తెలుసా అండి? చెప్తారా? సాగతెత్తనే ఉంటారు కొన్ని ఫ్యామిలీల్లో. చిన్నది అది అంటారు కదా, సూదితో పోయిదంట, దేంతో తెచ్చుకుంటారంటే గొడ్ల వరకు వెళ్ళిపోతారు. చిన్నదానికి సాగ తెచ్చుకోకూడదని మనం క్షమించుకుంటూ ఉండాలి ప్రేమ వల్లరా. తర్వాత క్షమించాలి. ఒప్పుకుంటే మనకేమవుతుందంటే క్షమాపణ. హల్లెలూయా. క్షమించే గుణం మనలో ఉండాలి. యేసుప్రభు గుణం మనలోకి వచ్చేవాలి. యేసుప్రభు మనల్ని ఎంతగా క్షమించాడు. అసలు మనం క్షమించకపోతే మన స్థితి ఉండేదా? చెప్పండమ్మ, ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన మనల్ని ఎంతగానో క్షమించాడు. ఈరోజు నేను కూడా ఎప్పుడు కూడా క్షమించాలి. శత్రువులను కూడా క్షమించాలి. మనకి బాధ పెట్టే వాళ్ళని కూడా క్షమించాలి. అడిగి ఇలా వచ్చేసి ఒకసారి అడిగితే మామూలు గొడవ కొట్టేసినట్టుగా గేడు తీసుకొని ఎవరు పట్ట కొడుకు తండ్రి వచ్చేసినారు కొట్టేనాకి మా మీద. అలా హల్లెలూయా. ఓ రోజు నడుచుకొని వెళ్ళిపోతున్న కొడుకు, బ్రదర్ బండి ఎక్కాను అంటున్నాను. ఏమన్నాను? ఎలాగుంటా చెప్పండి అమ్మా. కొట్టనకు వచ్చిన అతన్ని నడుచుకొని వెళ్తుంటే ఏమన్నా, బ్రదరు అప్పుడు చక్కగా మాట్లాడుతున్నారు, ముగ్గు చిన్నగా పెడుతున్నారు, నీళ్ళు రాకుండా చేస్తున్నారు. అద్భుతమే కదండి. మనం ఏమైనా చేసామా? ఏమైనా తప్పు మాట్లాడామా అండి? చెప్పండి అమ్మా. తప్పు మాట్లాడలేదు, వాళ్ళు రెచ్చిపోయారు. ఆ పై వాళ్ళు అంటారు ఎలా చేస్తా చూస్తానంటారు. ఆ క్రిస్మస్ కూర్చులే చేస్తారు దేవుడు. అలలు చెప్పండి, ఆ క్రిస్మస్లో వాళ్ళు వచ్చేలా కూర్చునేలాగా చేస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది.
హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇగో నాకు వచ్చారు మమ్మల్ని ఎలా కొట్టినాకు వచ్చేది సార్. గేట్ విరిగిపోయిందండి, అది చూసుకుని వాళ్ళ గేట్ మొన్న ఎల్లింగ్ చేసుకున్నారు. అంతలా రోషంతో వచ్చేసారండి కింద ఉన్న వాళ్ళు. తండ్రి కొడుకు మనం ఏం చేస్తాం చెప్పండి. ఆమెకి ఇలాగ వస్తారా అని మేము మనసులో పెట్టుకుంటే దేవుడు మా ప్రార్థన గోడ దాటనేడు. ఈ స్లాబు దాటి క్షమించేసింది ఆయన. క్షమించేసాను కాబట్టి బండి ఎక్కించుకున్నాం. హల్లెలూయా. మా శంకర్ కూడా చెప్పలే. అర్థం కలదండి. మనుషుల క్షమాపణ ఉండాలి, చేసే గుణం ఉండాలి మనలో. హల్లెలూయా. శత్రువును ప్రేమించాలి, మనం దాడి చేసిన వాళ్ళు ప్రేమించాలి, మనం కష్టపెట్టిన వాళ్ళు ప్రేమించాలి. అప్పుడే అద్భుతం చూడగలుగుతాం. హల్లెలూయా. అప్పుడే దేవుని కార్యాలు చూడగలుగుతాము. అప్పుడు దేవుని కార్యాలు చూడగలుగుతాం. ప్రియమందిని బిడ్డలారా, క్షమించే గుణం మనలో ఉండాలి. మూడోది ఎన్నో మాట అండి అమ్మా? ఐదో మాట ఏంటంటే మత్తయి సువార్త 18:18 ఇతరులతో మనం కలిసిపోవాలి. అక్కడ ప్రభు అన్నాడు, 2-3 నా నామన ఎక్కడ కూడుంటారో వాళ్ళ మధ్య ఉంటాను అన్నాడు. అవునా లేదండి? ఉంటా అన్నాడా లేదండి? చదువుతారా ఎవరైనా తీసిన వాళ్ళు? భూమి మీద 2-3 కలిసి ఏటిని బంధించురో అది పరలోకములో బంధింపబడును. భూమి మీద ఏటిని ఇప్పుదురో అది పరలోకమందు ఇప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా పైన అంటాడు 2-3 అంటాడని. ఏమి ఇప్పుతారు, ఏమి అడుగుతారు, అది అడిగిపోదంటే అందరు కలిసిపోవాలి ప్రార్థనలో. కొంతమంది ప్రార్థనలో కలవరండి. అమ్మో 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 అనుకుంటారు. ఈ రోజుల్లో ఇది ఎక్కువైపోయింది. ఏంటి తెలుసా? ఏం ఎక్కువైపోయింది తెలుసా అండి? క్యాస్ట్ ఉన్న వాళ్ళు దేవుని నమ్మనే ఒకటే, నమ్మకపోయినా ఒకటే. క్యాస్ట్ అన్నది చచ్చిపోవాలి. ఎవరిలో క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు. అందరము ఒక్కటే. హల్లెలూయా. అందరము ఒకే రక్తములో కడగబడ్డాము కదండి. అందరం ఒకే రక్తంలో కడగబడ్డామా? ఒకరిని ఒక క్యాస్ట్లో ఒక రక్తము, ఒక క్యాస్ట్లో ఒక రక్తంలో కడిగాడు దేవుడు. చెప్పండి. అందరికీ ఒకే రక్తం. ఆ రక్తం ఏంటి తెలుసా? అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము. హల్లెలూయా. ఆ రక్తములోనే మనం కడగబడ్డాము. అందరం కూడా ఆ రక్తంలో కడగబడ్డాం కాబట్టి మన ప్రార్థనలో అందరిలో కలుపుదల కలిసిపోవాలి. అందరిలో ఏమైపోవాలండి? కలిసిపోవాలి. అందుకే సహోదరుల ఐక్యత కలిగి నివసించట కంటే ఎక్కడ కలిసిపోవాలి తెలుసా? మెయిన్ ఎక్కడ కలిసిపోవాలంటే అపోస్తల కార్యము 1:14 ఏక మనసు వచ్చేవాళ్ళు అందరిలో. హల్లెలూయా. అందరిలో ఏమొచ్చేవాళ్ళన్నానా? ఏక మనసు వచ్చేవాళ్ళు. ఒకే మనసు, క్రైస్తు మనసు. హల్లెలూయా. మన ప్రార్థనలో కలిసిపోవాలి ఒకరొకరు. కొంతమంది నేను కలనండి, మీరు ప్రార్థన చేసుకో మీరు ప్రార్థన చేసుకొని అంటారు. ఏమైంది పిల్లారా? అలా అనకూడదు. ప్రార్థన చేస్తాం అంటే వచ్చేసి ప్రార్థనలో మోకరించాలి, ప్రార్థనలో ఏకీపించాలి. ఇప్పుడు ఏది అడుగుతామో అది జరుగుతుంది. అక్కడ చూడండి ప్రేమ వల్ల ఏక మనసుతో అందరూ కలిసిపోయారు. స్త్రీలు పురుషులు కూడా కలిసిపోయారు లేదండి? అక్కడ 120 మంది ప్రేమ వాళ్ళరా. అక్కడ అంటారు, అక్కడ లేడీస్ కూడా ఉన్నారు. అక్కడ చాలా మంది పెద్దోళ్ళు శాస్త్రం అంటారు, 10 మంది మగవాళ్ళు ఉన్నారు కానీ ఉంటే పర్లేదు, కానీ 2 ఆడవాళ్ళు ఉంటే చాలు బాబాయ్ అంటారు. అవునే కదండి? 2 ఆడవాళ్ళు ఉంటే అసలు పని అంటారు లేదండి. ఏమి లేక ఆడవాళ్ళకి కొన్ని పడవండి ప్రియమైన పిల్లలు. కానీ ఇక్కడ కనపడుతుంది అపోస్తల కార్యం 1:14 వాళ్ళందరూ స్త్రీలు పురుషులు ఏక మనుషులై, ఏ మనసు అండి? ఏక మనసుతో ప్రార్థన చేశారు కాబట్టి పరలోకము భూలోకాన్ని దిగి వచ్చేసింది. హల్లెలూయా. పరలోకం ఏమొచ్చేసిందండి? అందరు చెప్పారు. పరలోకము భూలోకాన్ని దిగి వచ్చేసింది ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు, ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు. మనందరము కూడా కలిసి ప్రార్థన చేయాలి. చెప్పండి. కలిసి మన ప్రార్థనలు ఏముండాలి చెప్తారా? 1 శ్వాసం ఉండాలి, 2ది ప్రార్థనలో నీతి ఉండాలి, 3ది పాపాలు ఒప్పుకోవాలి,
నాలుగోది ఇతరులను క్షమించాలి. ఐదోది ఇతరులతో మనం కలిసిపోయి ప్రార్థన చేయాలి. ఇతరులతో కలిసిపోయి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఆరోది ప్రేమ వాళ్ళరా, ఆరోది ఒకసారి 38వ కీర్తన భాగం 38వ కీర్తన భాగం 15వ వచనమండి. 38:15 వచనమండి. చదవండి ఒకసారి ఆ మాట. కీర్తన భాగం. యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొనుచున్నాను. ప్రార్థనలు ఏముండాలంటే కనిపెట్టి ప్రార్థన, కనిపెట్టాలి ప్రార్థన. అమ్మ ఏముండాలి ప్రార్థనలో? కనిపెట్టాలి. ఈరోజు కనిపెట్టేది లేదండి ప్రియమంది పిల్లరా, కనిపెడతలేదు ఈరోజు. అందుకే ఏ దర్శనం లేదు, ఏమి కూడా ఏమి కనపడతలేదు. ఈరోజు ప్రార్థన అవగానే పారిపోతున్నాం మనం. దేవుని కొరకు కనిపెట్టే జీవితం లేదు. 41 కీర్తన 1వ వచనంలో రాశాడు, కీర్తనకారుడు రాశాడు 41 కీర్తనలో 40వ కీర్తన 1వ వచనం ఏమని రాశాడు తెలుసా? నేను సహనముతో నీకు యెహోవా కొరకు కనిపెట్టుకుంటుని. హల్లెలూయా. యెహోవా కొరకు ఎలా కనిపెట్టుకోవాలంటే సహనంతో కనిపెట్టుకోవాలి. ఈరోజు ప్రార్థన చేసేస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, దేవా అని ప్రార్థన చేస్తున్నాము. ఆగితలేదు, ఆమెనందరితో ఆగితలేదు. మాకు ఇంకా జవాబు ఇవ్వలేదండి, ఎంత ప్రార్థన చేసిన జవాబు ఇవ్వలేదు అనుకుంటాం. మన ప్రార్థన జవాబు వస్తుంది, పైనుంచి వస్తుంది ప్రియమోలారా. ఎప్పుడైతే మనం పక్క తప్పేమో లేచి కనిపెట్టకుండా వెళ్ళిపోయాము అనుకోండి, ఆ జవాబు చూసేసి వెళ్ళిపోతుంది. మనకు వచ్చే జవాబు చూసి ఏం చేస్తుందండి చెప్పండి అండి? వెళ్ళిపోతుంది, వస్తుంది. మనం అక్కడ ఉండలేదు పొందుకోవడానికి. అర్థం కాలేదండి? జవాబు పరలోకం నుంచి వస్తుందండి. మనం ప్రార్థన చేసాం, వస్తుంది. ఆమెను అనేసాము, కనిపెడతలేదు, వెళ్ళిపోతున్నాం. జవాబు చూసేసి ఇక్కడ ఎవరు లేరు, అడిగారు కానీ వచ్చేసింది కానీ ఎవరు లేరని వెళ్ళిపోతాం. అందుకే ఏం చేయాలంటే కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలంట? సహనముతో. హల్లెలూయా. ఈ రోజుల్లో సహనం లేదండి. సహనం లేక ఈరోజు ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువైపోయినాయి. సహనం లేకనే ఈరోజు ఏంటంటే కూరగాయలు, అది కూరగాయలు కాదు, కూరలు అమ్మేస్తున్నారు ఈరోజు. అవునే కదండి? ఏమండి మేము ఓపిక లేదండి, ఈరోజు ఏం తెచ్చండి, ఆ కూర తెచ్చండి, ఈ కూర తెచ్చండి అంటున్నారు. రెడీమేడ్గా దొరికేస్తున్నాయి. సహనం లేక, సహనం ఉండి దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ప్రార్థన చేయాలి. ప్రభా అని ప్రార్థన చేసినారు, కనిపెట్టాలి. దేవుడు ఏం దర్శనం ఇవ్వబోతున్నాడు ఆయన ఇచ్చే వరకు 1 నిమిషం ఆగి, ఒక 5 నిమిషాలు ఆగి, అప్పుడు ఆమేనని ముగిస్తే ఆ 5 నిమిషాల్లో నీకు దేవుడు ఆ దర్శనం ఇవ్వబోతున్నాడు, లేదా ప్రత్యక్షిస్తాడు. కానీ ఈ రోజుల్లో కనిపెట్టే వాళ్ళు కనపడతలేదు. హల్లెలూయా. చెప్పండి, మన ప్రార్థనలు ఏముండాలండి? విశ్వాసం ఉండాలి, నీతి ఉండాలి, పాపాలు ఒప్పుకుంటూ ఉండాలి, ఇతరులను క్షమించే మనసు ఉండాలి, ఇతరులతో కలిసిపోవాలి. ఆరోది ఏంటండి? దేవుని కొరకు కనిపెట్టి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయుటకు ప్రభు కృప మనందరికీ తోడే ఉండి నడిపించను గాక. ఆమేన్. అందరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరు కూడా కళ్ళు మూసుకొని, ప్రభా ఈ ప్రార్థన జీవితం, మా ప్రార్థనలు ఏముండాలని మీ దాసుని ముఖంతం నుంచి మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా మా ప్రార్థనలు ఇలాగ ఉండుటకు దేవా, మా ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, మా ప్రార్థనలో నీతి ఉండాలి, మా ప్రార్థనలో ఒప్పుదల ఉండాలి, ఒప్పుకునే జీవితం ఉండాలి, మా ప్రార్థనలు ఇతరులను క్షమించే గుణం ఉండాలి. నాయన ఇతరులతో కలిసిపోవాలి, నాయన దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. దేవా అలాగ మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మా ప్రార్థనలు ఎన్ని ఉండుటకు 1 నిమిషం ప్రార్థన చేసుకొని ప్రియమోలరా, మనం ముగింపులోకి రాబోతున్నాము. 1 నిమిషం ప్రార్థన చేయండి. ప్రార్థనలు ఉన్నాయా? అయ్యి ఒకళ్ళు ఉంటే నువ్వు ధన్యుడివి. ప్రార్థనలో ఉండవలసిన విశ్వాసం ఉందా? నీతి ఉందా? ఒప్పుదల ఉన్నదా? ఇతరులను క్షమించే మనసు ఉందా? ఇతరులతో కలిసిపోయే జీవితం ఉన్నదా? దేవుని కొరకు కనిపెట్టే భాగ్యము నీకు ఉన్నదా? ఒక లేకపోతే ఈరోజు సరిచేసుకొని, ప్రభా నువ్వు నాతో మాట్లాడే ప్రభా, ఈ 6 మాటల ద్వారా ప్రార్థనలు నా జీవితంలో ఇవన్నీ ఉండుటకు మీరు సిద్ధపరచండి ప్రభా అని ప్రభుని వేడుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మా ప్రియ తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి
మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.